మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయంలో నుంచి కొన్ని సత్యాలు నేర్చుకుంటూ ఉన్నాం. 8వ వచనంలో అపోస్తుల కార్యాల గ్రంథం 1:8లో ఇలా రాయబడి ఉంది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఈ మాటను ఆధారం చేసుకొని ఈ మాటను మూలవాక్యంగా తీసుకొని అంటే ఇందులో దేవుడు రక్షకుడైన యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత 40 రోజుల్లో శిష్యులతో మాట్లాడుతున్న సంఘటనలో ఏ విధమైన ఆత్మశక్తిని వారికి ఇవ్వబోతున్నాడు, తన శిష్యుల మీదకి ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆత్మ సంబంధమైన శక్తి ఎలాంటిది అనేది మన అంశం. అది 2-3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో ఆల్రెడీ మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆయన ప్రియకుమారుడు, రాజుగా, రక్షకుడు, చిగురుగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దైవాత్మ వివేచన కలిగిన వాడు. దేవుని శక్తి అంటే దేవుని యొక్క ఆత్మ వివేచన శక్తి కదా. అలాంటి శక్తి పొందటమే ఆత్మశక్తి. అంతేగాని స్వస్థపరచటం, అద్భుతాలు చేయటం, ఏదో సూపర్ న్యాచురల్గా సూపర్ మ్యాన్ లాగా, లేకపోతే మనం అసాధారణమైనటువంటి స్పైడర్ మ్యాన్ లాగా 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి, ఇట్లాంటి అచంబిత్ వర్క్లు అంటారు కదా, అచంబిత్ కామ్ అంటే చాలా అబ్బా ఇదేంటి ఇట్లా జరిగింది, అలాంటి భౌతికంగా కనిపించే కార్యాలు కాదు. కానీ ఆత్మ సంబంధంగా లోపల సారము కలిగినటువంటి చిగురులాగా, సారము కలిగిన అంతరంగములో ఉండే వివేచింపగలిగిన దైవాత్మ శక్తి మనం పొందటమే దేవుని ఆత్మశక్తి అనే సత్యం. ఇది ఎక్కడి నుంచి రిఫరెన్స్ అంటే, బాప్తీసం తీసుకొని ప్రభు బయటకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో కలిగినటువంటి శక్తి ఇదిగో శిష్యులకు కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. ఆ శక్తిని గురించిన వివరాలు మనం చూస్తున్నాం. ఒకటి, నంబర్ 1, దేవుని ఆత్మశక్తి అంటే దేవుని యొక్క ఆత్మజ్ఞానం, వివేచించగలిగిన శక్తి, ప్రభు యొక్క విషయాలు, పరలోకం యొక్క విషయాలు, దైవ ప్రత్యక్షతలు, ఆత్మ సంబంధమైన సంగతులను మనం చెప్పుకున్నాం కదా. సత్యస్వరూపుడు ఆత్మ జరిగిన వాటిని, ముందున్న వాటిని, జరగబో వాటిని, అంటే బైబిల్ మొత్తాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతలన్నిటినీ సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అది ఆత్మశక్తి అంటే. అంతేగాని భౌతికమైన శక్తి కాదు. ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యాలను అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థం చేసుకునే లాంటి శక్తి ఎవరిస్తారనమాట? దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులవుతారు. అంటే ఆత్మజ్ఞానం చేత వాక్యాలను, దేవుని యొక్క సంగతులను మీరు తెలుసుకోగలిగిన వ్యక్తులుగా అవుతారు. అది ఆత్మశక్తి అంటే. అది యెషయా 11లో మనం చూసాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో దేవుని యొక్క సేవకునికి, ఆత్మచేత నింపబడినటువంటి దేవుని సేవకుడు, యెహోవా సేవకుడు, ఆ వివరాలు మనం చాలా విస్తారంగా ధ్యానం చేశాం కదా. లోకములో ఉండే సేవకులు మాయాస్వరూపులు, అబద్ధాలు చెప్పేవారు, మోసగించేవారు. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడైన యేసు ప్రభువారు మన కొరకు వ్యాధిని, బాధను, తొందరను, దుఃఖాన్ని, శ్రమను అనుభవించి ఆయన ద్వారా అనేకులు నూతన గీతములు పాడగలిగేవారుగా, అనేకులు ఆనందభరితంగా మార్చబడటానికి ఆయన అరుపులు లేకుండా, కేకలు వేయకుండా, నలిగిన రెల్లును విరవకుండా, మకమకలాడుతున్నటువంటి జనపనార ఒత్తిని ఆర్పకుండా, బలహీనులను త్రోసివేయకుండా, అనుమానాల్లో ఉండే వాళ్ళని దూరం చేయకుండా కదా, అటెల్లాలా ఇటెల్లాలా, ఏది నమ్మాలి, విశ్వసించటానికి శక్తి లేదు, అర్థం చేసుకుని ఆయన వెంట వెళ్ళటానికి అనుమానాస్పదమైన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన తృణీకరించడు. అది ఆయన చేసినటువంటి సేవ. కాబట్టి
మీరు దేవుని యొక్క ఆత్మ ద్వారా శక్తి పొందుతారు అంటే దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యేసు ప్రభు వారిలాగా సేవ చేసే శక్తి మీకు వస్తుంది. అవమానం ఇచ్చిన, తొందరలు కలిగిన, తృణీకరించిన, దూరం చేసిన కదా, మనం ప్రభులాగా ఆయన లాంటి సేవకులంగా, పరిచారకులంగా పని చేయగలిగే శక్తి మన మీదకు వస్తుంది. మనం పొందుకుంటాము. ఒకటి, ఆత్మజ్ఞానం వస్తుంది. రెండు, ఆయన లాంటి కార్యాలు చేయగలిగే శక్తి మనకు వస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం అంతా అదే వివరాలు కదా. స్టెఫెనును రాళ్లతో కొడుతున్నారు, కానీ స్టెఫెన్ ఏం చేశాడు? ప్రభుని స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, కొడుతున్న వారిని దీవిస్తూ చనిపోయాడు. ఎట్లా వచ్చింది ఆ శక్తి? అదిగో ఆ సేవకుడికి అలాంటి శక్తి ఉంది. పేతురుని చెరసాల్లో వేశారు, ఎలా నిద్రపోతున్నాడు? అదిగో ఆ సేవకుడు అలాంటి వాడు. రక్షకుడైన యేసు ప్రభు వారు ఆయన చేసిన సేవా పరిచర్య విధానం, ఆయనకు కలిగినటువంటి శక్తి మనం కూడా పొందుకుంటాం. అవమానాలైనా, కష్టాలైనా, తొందరలైనా, దుఃఖమైన, సేవలో దీనత్వమైన, ఏ తగ్గింపైనా ప్రభు చేసినట్టుగా మనం కూడా చేయగలుగుతాం. అలాంటి శక్తి పొందుకుంటాం. అది సేవ చేసే శక్తి. మూడవదిగా 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి పాఠాలని మొన్న ఆదివారం ఊరికినే మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చూద్దాము వాటిని కూడా. ఆ తర్వాత ఈరోజు దేవుని చిత్తమైతే ఆరోహణాన్ని గురించిన సంగతులు కూడా ధ్యానం చేయాలని నా మనసులో ప్రేరేపణ ఉంది. ఫాస్ట్గా మనం ఈ మాటల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నుండి క్రిందకి వచనాలు మనకు తెలుసు. వాటిని మనం ఊరికనే ఫాస్ట్గా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, అలా చేయటానికి 3వ వచనం ఆఖరి భాగంలో వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ పనులన్నీ చేయటానికి ఆయన నన్ను పంపించాడు అని దేవుని సేవకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేర్చబడబోయే విషయాల్ని ఇక్కడ మనం చూస్తాం. ఇంతకీ ఈ వాక్యం యొక్క ప్రత్యేకత మీలో ఎవరైనా చెప్పగలరా? సేవకులు, పెద్దవాళ్ళు కాకుండా రెగ్యులర్గా మనం ఈ మాట, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఈ వాక్యవచనం క్రొత్త నిబంధనలో మనకు ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్తలో కనిపిస్తుంది, లూకా సువార్తలో కూడా కనిపిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 4. క్షమించండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చూద్దాం. చూడండి, ఎవరు ఆయన చేతికి? 16 చూద్దాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మనం చదివామే యెషయా గ్రంథం 61. యేసు ప్రభు వారు ఫస్ట్ టైం బోధించినటువంటి
బోధవాక్యం కదా. యేసయ్య ఫస్ట్ టైం మాట్లాడినటువంటి వాక్య అంశం ఏంటిదన్నమాట? ఇదిగో ఇప్పుడు తీసిందే మనం. పేతురు ఫస్ట్ టైం చేసిన ప్రసంగం యెరూషలేములో యోవేలు గ్రంథంలో నుంచి తీసి మాట్లాడాడు. యోవేలు మూలవాక్యం కదా. మీ మధ్యలో ఫస్ట్ టైం ఎవరైనా ఒక సేవకుడు వాక్యం చెప్పాడు అనుకోండి, అది గుర్తుపెట్టుకుంటాం. ప్రభు ఫస్ట్ టైం వాక్య పరిచర్య చేసినప్పుడు ఆయన మూల వాక్యంలో నుంచి ఎత్తి చూపించి మాట్లాడినటువంటి ప్రసంగ వాక్యం ఏంటిది? యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు మహిమను గూర్చినటువంటి సత్యాల వివరణ అక్కడ రాయబడింది. వెలుగు, మహిమ మీరు చూస్తారు కదా, చూడండి 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇదిగోండి ఇక్కడ కూడా 61వ అధ్యాయంలో కూడా మీకు మహిమ, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు 3వ వచనం మధ్య భాగంలో మహిమ అనే అంశం ఈ అధ్యాయాలన్నిటిలో కనిపిస్తుంది. ఏ అధ్యాయాలన్నిటిలో? 60 నుంచి 66 అధ్యాయాలన్నిటిలో మహిమ అనే మాట మీకు కనిపిస్తుంది. ఆఖరి ఆదివారం నేను మీకు చెప్పాను, ఇశ్రాయేలీల జీవితంలో మహిమ కలిగిద్ది, ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎవరి ద్వారా కలుగుతాయి? మహిమ, వెలుగు నీ మీదకి వచ్చిద్ది, వెలుగు నీ మీద ప్రకాశించిద్ది. తేజరిల్లు, లే, మహిమను పొందు. నీ మహిమకు అనేక మంది నీ వైపు ఆకర్షితులవుతారు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. 3వ వచనం 63, యెషయా గ్రంథం 63. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. 5వ వచనం, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, వ్యాపారం నీ వైపు తిరుగును, దేవుని మందిరం శృంగారించబడును. ఈ మాటలన్నీ అద్భుతంగా ఉంటాయి, మనం వరుస క్రమంలో చదవాలి. 7వ వచనం 60వ అధ్యాయం 7వ వచనం ఆఖరి భాగం, నా శృంగార మందిరమును నేను శృంగారించదును. సరే, ఇప్పుడు ఆ అధ్యాయాలు వివరాలన్నీ చెప్తే అసలు అంశం చాలా సమయం పట్టింది. అందుకని మీ మనసులో ఊరికినట్లా గుర్తుపెట్టుకోండి. 60వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి దినం, వన్ వెరీ స్పెషల్ డే, ఒక ప్రత్యేకమైనటువంటి దినం వస్తుంది. ఆ దినాన్న నీ మీదకి వెలుగు వచ్చిద్ది, ఆ వెలుగు చేత నీవు తేజరిల్లుతావు, నీ మీదకి మహిమ వచ్చిద్ది. అది 60వ అధ్యాయం యొక్క ప్రత్యేకత. 61వ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నీ మీదకి మహిమతో కూడినటువంటి జీవం వచ్చిద్ది. పూదండ వేసుకుంటావు, కన్నీళ్లు పోతాయి, దుఃఖం పోయిద్ది, బూడిద పోయిద్ది. ఇదిగో నీకు క్రొత్త జీవితం వచ్చిద్ది, నీ మీదకొక క్రొత్త రోజు వచ్చిద్ది. 60వ అధ్యాయంలో నీ మీదకొక క్రొత్త జీవితం వచ్చిద్ది, న్యూ లైఫ్ నీకు వచ్చిద్ది 61వ అధ్యాయంలో. 62వ అధ్యాయంలో నీకొక క్రొత్త పేరు పెట్టబడిద్ది. చూడండి, రెండవ వచనంలో కదా, 1వ వచనం, 62వ అధ్యాయం 62వ అధ్యాయం 2వ వచనం, 62వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఒక క్రొత్త పేరు నీకు వచ్చింది 62వ అధ్యాయంలో. 60వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒక క్రొత్త దినం వచ్చిద్ది. 61లో ఏమన్నాడు? క్రొత్త జీవితం వచ్చిద్ది, క్రొత్త జీవం నీకు కలిగిద్ది. 63లో ఏమన్నాడు? నీ మీదకి ఒక క్రొత్త విజయం వచ్చిద్ది. 63 చూడండి, 63లో రక్తవర్ణము వస్త్రములు ధరించుకొని 1వ వచనం, 63:1, బోస్రాలో ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రములు ధరించుకొనిన వాడై భీకరముగా నడుచుచున్న ఈయన ఎవరు? ఆయనే రాజు కదా,
ఆయనే యుద్ధం చేసేవాడు, ఆయనే జయించేవాడు. ఒక క్రొత్త విజయం నీకు కలిగిద్ది కదా. 60లో ఒక క్రొత్త దినం, 61లో క్రొత్త జీవం, 62లో క్రొత్త పేరు, 63లో క్రొత్త విజయం, 65, 64 వరకు ఆ విజయాన్ని బోస్రాలో ప్రభు యొక్క మిలేనియం కింగ్డంలో ఆర్మెగద్దోన్ యుద్ధంలో జరగబోయే యుద్ధ విజయాన్ని గురించి 63, 64లో చెప్పాడు. 65లో న్యూ క్రియేషన్, ఒక క్రొత్త సృష్టి, ఒక క్రొత్త సృష్టి ప్రభు చేయబోతున్నాడు. ఆనందకరమైన స్థలంగా మారుతుంది. చూడండి 17, 65, 17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను కదా. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా చేస్తాను. 25వ వచనం, 65వ అధ్యాయం 25వ వచనం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేస్తాయి, సింహము ఎద్దు వలె గడ్డి తింటాయి, సర్పమునకు మన్ను ఆహారమైద్ది. ఓ, ఎంత దివ్యమైనటువంటి అనుభూతి! దీన్ని ఏమంటారు? క్రొత్త సృష్టి, న్యూ క్రియేషన్. ఇప్పుడు 66లో ఒక క్రొత్త దేశం, ఇశ్రాయేలు దేశము ఒక నూతనమైన దేశముగా, దేవుని యొక్క ఆయన సింహాసనము అదిగో ప్రజల మధ్యలో, ఆయన పిల్లల మధ్యలో స్థాపించబడుతుంది అనే సత్యం 66లో మనం చూస్తాం కదా. ఇలా చెప్తాను నేను. 60వ అధ్యాయంలో ఒక క్రొత్త రోజు, 61లో ఒక క్రొత్త జీవితం, 62లో ఒక క్రొత్త పేరు, 63, 64లో ఒక నూతనమైన జయం, 65లో నూతనమైన సృష్టి, 66లో నూతనమైన దేశం. అయితే ఇవన్నీ ఎవరి వలన కలుగుతాయి? ఈ వెలుగు, ఈ మహిమ, ఈ ఆనందం, ఈ తృప్తి, క్రొత్త పేరు, క్రొత్త సృష్టి, క్రొత్త విషయాలన్నీ, మహిమతో కూడిన విషయాలన్నీ ఎవరి వలన కలుగుతాయి? ఇదిగో ఇప్పుడు మనం చదివామే 61వ అధ్యాయంలో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎవరి వలన కలుగుతాయంట? 61వ అధ్యాయంలో ఎవరైనా ఒక ఆయన ప్రకటిస్తున్నాడు, ఆయన వలన కలుగుతాయి. ఆయన ప్రకటించే సువార్తమానం వలన ఒక నూతనమైన వెలుగు ప్రకాశించిద్ది. ఈ రాత్రి వేళ మీరు చూడండి 52వ అధ్యాయం యెషయా గ్రంథం కదా, 52వ అధ్యాయం యెషయా గ్రంథం, 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో. ఇదిగో ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఒక సేవకుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆత్మచేత నింపబడినటువంటి శక్తి చేత ఆయన ఏం చేశాడంట? ప్రకటించటానికి ఆత్మశక్తి. ఇక్కడ 11వ అధ్యాయంలో జ్ఞానం చేత నింపబడటానికి ఆత్మశక్తి, 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో సేవ చేయటానికి ఆత్మశక్తి, 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రకటించటానికి ఆత్మశక్తి వస్తుంది. సువార్త ప్రకటించేవాని పాదములు. పాత రోజుల్లో ఎలాగా ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా దివ్యమైన మాటలు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతమెక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. ఏంటిదంట ఈ దృశ్యం? యాక్చువల్గా యెషయా గ్రంథం చాలా దివ్యమైన గ్రంథం. ఇది అర్థం చేసుకోవటానికి
మన తెలుగు ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి పదాలని చాలా టఫ్గా ఉన్నాయి వాటి భావాలు అర్థం చేసుకోవటానికి. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన మాట ఏమిటంటే, సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతం ఎక్కుము. 9వ వచనం దొరికిందా మీకు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం, ఉన్నత పర్వతం ఎక్కుము. ఏంటిది దీని భావం? ఇప్పుడు నన్ను చూడండి, నేను చెప్తాను మీకు. పాత రోజుల్లో ఇట్లాంటి స్టేజ్ లేదు, ఇట్లాంటి హైట్ స్టేజ్ లేదు. కాబట్టి సువార్త ప్రకటించే వ్యక్తులు ఏదైనా హెరాల్డ్స్ అంటారనమాట. హెరాల్డ్స్ అంటే ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక దెబ్బ మీదనో ఒక ప్రాకారం మీదనో ఎత్తైనటువంటి సైనికులు నిలబడటానికి కట్టబడేటటువంటి గోపురాలు, బురుజులు అంటారు కదా, గోపురాలు, టవర్స్, మన భాషలో టవర్స్ మీదనో, అవి కూడా లేకపోతే పర్వతం మీదనో. ఇక్కడ భక్తుడైన యెషయా అంటున్నాడు, తిరిగి వచ్చిన ప్రజలకి ఇలా చెప్తున్నాడు అనమాట, మీరు ఎత్తైన సియోను పర్వతం మీదకెక్కి మైక్ పట్టుకొని ఇలాగ ప్రకటించండి, ఇదిగో మీ దేవుడు, దిస్ ఈజ్ ద గాస్పెల్, ఇదిగో మీ దేవుడు. 40వ అధ్యాయంలో వెనక్కి వచ్చిన వాళ్ళకి, వీక్గా బబులోను చెరలో నుంచి విధ్వంసంతో ఓపిక లేకుండా సొమ్మసిల్లిన స్థితిలో వచ్చిన వారికి ఇలా ప్రకటించండి, మీ రాజు పరిపాలన చేస్తున్నాడు, మీ దేవుడు పరిపాలన చేస్తున్నాడు, ఆయన నలిగిన వారిని దృఢపరుస్తాడు, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు, ఆయన బలహీనులను బలపరుస్తాడు. దిస్ ఈజ్ ద గాస్పెల్ వర్క్. ఇది సువార్త పరిచర్య. ఎలా చేస్తాడు ఈ సువార్త పరిచర్య? యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై ఆయన ఎత్తైన స్థలములలో నిలబడి, ఇదిగో మీ దేవుడు అని రక్షణ సువార్త ప్రకటిస్తాడు. సరే, సమగ్రంగా, తేలికగా, సులువుగా గుర్తుపెట్టుకోవటానికి, సువార్త ప్రకటించటానికి నోటి ద్వారా, అందులో కూడా మనం 3 భాగాల్ని మనం చూసాం కదా. ఏంటి ఆ 3 భాగాలు అంటే, ఆయన ఒక ప్రవక్తలాగా ప్రకటన చేస్తాడు. 61వ అధ్యాయం, దీనులకు సువార్తమానము ప్రకటించటం, ఇది ఒక ప్రవక్త లాంటి పరిచర్య. నలిగిన హృదయములు గల వారిని దృఢపరచటం, ఇది ఒక యాజకుని లాంటి పరిచర్య. చెరలో ఉన్న వారిని విడుదల కలిగించటం. ఈ మాటల్లో మనం చాలా దివ్యమైన సత్యాలు చూడవచ్చు. అవన్నీ మళ్ళీ లేవ్యాకాండ గ్రంథంలోకి 25వ అధ్యాయంలోకి వెళ్ళాలా. ఇయర్ ఆఫ్ జూబిలీ, హితవత్సరం కదా, 50వ సంవత్సరం, అందరూ విడిపించబడాలా. బానిసలు, పొలాలు తాకట్టు పెట్టుకున్నోళ్ళు, అమ్ముకున్నోళ్ళు, ఉద్యోగాలు పోయినోళ్ళు, బానిసత్వంలోకి అందరూ కూడా విడిపించబడాలా. ఎలా విడిపించబడతారు? హితవత్సరం, నో మోర్ డెప్ట్, నో మోర్ బంధకాలిక లేవు. అట్లాగైతే ఈ సువార్తమానం ప్రకటించేటటువంటి ప్రవక్తలాగా, సువార్తమానం ప్రకటించేటటువంటి యాజకుడిలాగా, సువార్తమానాన్ని ప్రకటించే రాజులాగా, రాజు ఏం చేస్తాడంటే బంధకాలను తెరుస్తాడు, బంధకాలను విడిపిస్తాడు. యాజకుడు ఏం చేస్తాడంటే నలిగిన వాళ్ళని దృఢపరుస్తాడు. దీనులకు ప్రవక్త వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. అట్లాగైతే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన గుడ్డివారి కన్నులను తెరిచెను. ఒక రకంగా చెప్పాలంటే గుడ్డివాడి జీవితం, చెరలో ఉన్న జీవితం, బంధకాల జీవితం, చీకటిలో ఉన్నవారి జీవితం, బంధకాల జీవితం, పాపములో ఉన్నవారి జీవితం, బంధకాల జీవితం, సువార్త ద్వారా వీరిని విడిపించటానికి, బయటకు నడిపించటానికి ఒక ప్రవక్తలాగా, ఒక యాజకుడిలాగా, ఒక రాజుగారిలాగా సువార్తమానం చేత లోకానికి ఆయన వైపు నడిపించే ధన్యతా శక్తి ఎలా వచ్చిందంట? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. మంచిది. ఇవన్నీ మీకు మరి గుర్తుండవో లేకపోతే ఇవన్నీ నేను చెప్పిన ఆర్ద్రతతో మీకు అర్థమైనవో నాకు తెలియదు. కానీ సింపుల్గా దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఒకటి, ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకునే శక్తి
పరిశుద్ధాత్ముడి వలన మీరు పొందుతారు. నంబర్ 1. నంబర్ 2, దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఎలాగా సేవకునిలాగా భూమి మీద సేవ చేశాడో, యాక్షన్స్, క్రియలు, పనులు, నోరు కాదు, నాట్ బై వర్డ్స్, జస్ట్ బై డీడ్స్, పనుల ద్వారా ఆయన చేసిన సేవా పరిచర్య మీరు కూడా చేయగలగటానికి మీకు శక్తి వస్తుంది. ఆఖరిగా 61వ అధ్యాయంలో మహిమను కలిగించే, వెలుగు తీసుకొని వచ్చే సువార్తమానం నోటితో ప్రకటించినటువంటి శక్తి కలిగినట్టుగా మీ జీవితంలో కూడా సువార్త ప్రకటించే శక్తి మీకు కలుగుతుంది. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు జ్ఞానం వస్తుంది. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు పనులు చేసే శక్తి వస్తుంది. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు సువార్త చెప్పగలిగే శక్తి మీకు వస్తుంది. దీన్ని నేను సరళంగా మనకి అర్థమయ్యే భాషలో సింపుల్గా గుర్తుపెట్టుకోవటానికి నేను ఇలా రాశాను. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు www.శక్తి వస్తుంది. అంటే సరళంగా గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 3 W's, www. అంటే మోడర్న్ టైమ్స్లో మనం ఉన్నాం కదా. నంబర్ 1 W అంటే ఫస్ట్ W విజ్డమ్. ఏమొస్తుందంట? స్పిరిచువల్ విజ్డమ్. దేవుని యొక్క ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి చేత దేవుని జ్ఞానం మనకు కలిగిద్ది. వెలిగించబడటం దగ్గర నుంచి సర్వసత్యంలోకి నడిపించబడే విధానం, సంపూర్ణత్వంలోనికి నడిపించబడే ఆత్మజ్ఞానం. విజ్డమ్ ఫ్రమ్ హెవెన్ ఈజ్ ద పవర్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత కలిగే శక్తి, దట్ ఈజ్ విజ్డమ్. నంబర్ 2 వర్క్స్. ఏంటిది? వర్క్స్. సేవకుడు చేసిన లాంటి పనులు అంటే వర్క్సే కదా, ఈజీగా గుర్తుపెట్టుకుంటాను WW అని చెప్పడానికి. వర్క్స్, పనులు చేసే శక్తి, ఆయన చేసినట్టుగా సేవ చేయటానికి. ఇప్పుడు ఆయన చేసినట్టుగా అన్నప్పుడు మీరు మీ మనసులో గుర్తుపెట్టుకోవాలా, యేసు ప్రభు వారు దీనుడుగా, సింపుల్గా, అవమానాలతో, రాళ్ల దెబ్బలతో, కొట్లాటలతో, గొడవల మధ్యలో, కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఆయన సేవ చేశాడు. ప్రభువారి సేవ అన్ని రీతులుగా సక్సెస్ఫుల్గా ఏం జరగలేదు. సిలువకు వెళ్ళేంత దాకా ఆయన వెంట ఒక్కరు కూడా సమగ్రంగా వెంబడించిన వారు లేరు. మన సేవ కూడా కొన్ని సందర్భాల్లో అలానే ఉంటుంది కదండి. మన సేవ కూడా ఫ్రూట్ఫుల్గా అనిపించదు. మన సేవ కూడా ఎదురుదాడులు, ఇక అవన్నీ మీకు తెలిసినవే. ఇలాంటి సేవ చేయటానికి ప్రభువు ఆత్మశక్తి సహాయం చేస్తాడు. నంబర్ 1 వర్క్స్. నంబర్ 3 మీరు చెప్పండి. వర్డ్స్. వర్డ్స్ అంటే ఏ వర్డ్స్? సువార్త వర్డ్స్ కదా. సువార్త చెప్పే శక్తి మీ మీదకి వస్తుంది. కాబట్టి www.శక్తి దేవుని ఆత్మ ద్వారా మీరు పొందుకుంటారు. ఆ ఆత్మశక్తి చేత మీరు ముందున్న దినాల్లో ప్రభు కోసం పని చేస్తారు అని ప్రభువు తన శిష్యులకు చెప్పినటువంటి మాటని మన మనసులో గుర్తుపెట్టుకోవాలా. మంచిది. మళ్ళీ అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రభువు శక్తి వీరి మీదకి వచ్చినప్పుడు ఎన్ని స్థలాల్లో వీళ్ళు సేవ చేస్తారని చెప్పాడు ప్రభు? 1 యెరూషలేములోను, 2 యూదయ, 3 సమరయ, 4 బూదిగంతములంతట, దేశములందంతట బూదిగంతముల వరకు 4 ప్లేసెస్ చెప్పాడు కదా. ఇందులో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ఇట్లాగానే చూడొచ్చు. ఏంటిది? ఎట్లాగా చూడొచ్చు అంటే 1 యెరూషలేములో, యూదయలో సేవ. యెరూషలేం ఎక్కడ ఉంటుంది? యూదయలో ఉంటుంది, కింద ప్రాంతం అన్నమాట, సదరన్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి యెరూషలేము క్యాపిటల్, యూదయ జిల్లా అనుకోండి, ఒక ప్రాంతం అనుకోండి, ప్రొవిన్సెస్ కదా. యూదయ అనే ప్రాంతంలో యెరూషలేము అనే క్యాపిటల్. యెరూషలేముకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే మనం చాలాసార్లు నేను చెప్పాను కదా, యెరూషలేము రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి, మతానికి కేంద్ర స్థానం యెరూషలేం పట్టణం.
ఇంటలెక్చువల్కి, జ్ఞానానికి కేంద్రం కూడా ఒక ప్రదేశం అని చెప్పుకున్నాం కదా. గ్రీసు దేశం. గ్రీసు దేశంలో ఏ పట్టణం? ఏథెన్స్ పట్టణం కదా. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కదా. ఏథెన్స్ పట్టణం జ్ఞానులకు కేంద్రం. యెరూషలేం ఎవరికి? మతానికి, రిలీజియస్ క్యాపిటల్. మరి జ్ఞానానికి కేంద్రం ఏథెన్స్. ఏథెన్స్ ఎక్కడ ఉంటుంది? గ్రీసు దేశంలో ఉంటుంది. చదువుకునే పిల్లలు మీరు చూడొచ్చు, ఫిలాసఫర్స్ అందరూ అరిస్టాటిల్, ప్లేటో, సాక్రటీస్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీసు దేశంలో ఏథెన్స్ పట్టణానికి సమీపంలో ఉండేవాళ్లే. కాబట్టి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి జ్ఞానులందరూ ఏథెన్స్కి చెందిన వాళ్ళు. పొలిటికల్ క్యాపిటల్, రాజకీయమైనటువంటి కేంద్రం. ఆనేటి దినాల్లో ప్రపంచంలో రాజకీయంగా కేంద్రమైనటువంటి పట్టణం ఒకటి ఉంది. ఎవరది? రోమా. వెరీ గుడ్. సో ఈ 3 పట్టణాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు ఇక్కడిలాగా ప్రారంభం చేస్తున్నాడు. మత సంబంధమైనటువంటి రాజధాని అయిన యెరూషలేము నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలా? బూదిగంతముల వరకు వెళ్ళాలా. బూదిగంతముల వరకు వెళ్ళాలా. ఇప్పుడు యెరూషలేములో ప్రభు చనిపోయాడు, యెరూషలేములో సిలువ వేయబడ్డాడు, యెరూషలేములోనే ఆయన ఆఖరి వారం అంతా గడిచింది. మనం ఆల్రెడీ చూసాం. యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన పట్టణం. యెరూషలేములోను, యూదయలోను, తర్వాత సమరయలోను, ఆ తర్వాత బూదిగంతముల వరకును. మీరు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఇదే రీతిగా విభజించుకోవచ్చు. ఏ రీతిగా? ఇదే రీతిగా. ఇప్పుడు 12వ అధ్యాయం మీరు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. పేతురు అన్నని జైల్లో వేశారు. సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? ఏ సిటీలో ఇది? అన్నా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారన్న వీళ్ళందరూ? యెరూషలేంలోనే. మీరు చూడండి 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచుండ్రి. మరియమ్మ అక్క గారి ఇల్లు, మార్కు అను మారు పేరు కలిగిన యోహాను గారి ఇల్లు ఎక్కడిది? యెరూషలేములోనే. చూడండి 12వ అధ్యాయంలో యెరూషలేములో సంఘం గురించినటువంటి వివరాలు కనిపిస్తాయి. 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13:1 అంతియోకయలో ఉన్న సంఘములో. 13 నుంచి ఎక్కడికి వచ్చింది సంఘం? అంతియోకయలోకి వచ్చింది. 12 వరకు యెరూషలేములో. అంటే ఇప్పుడు ప్రభు అన్నాడే, యోదయలో, యెరూషలేములోను, యోదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత అన్నాడు కదా. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 1 నుండి 12 దాకా యెరూషలేములో, యోదయలో, సమరయలో. ఎక్కడ మనకు కనిపిస్తాయి చూడండి. 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31. కావున యోదయ, గలలియ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇప్పుడు ఐ థింక్ నేను ఫస్ట్ టైం క్లాస్లో చెప్పినప్పుడు మనం చెప్పుకున్నట్టున్నాం. ఇక్కడ 32వ వచనంలో ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారము చేయుచు ఎక్కడికి వెళ్ళాడు? లొద్దలో కాపురమున్న, అంటే సంఘం ఎక్కడుందనమాట? లొద్ద అనే ప్లేస్లో సంఘం ఉంది. ఆ తర్వాత 35వ వచనం, వెంటనే అతడు లేచెను, లొద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు. ఎన్ని స్థలాలు వచ్చాయి ఇక్కడ? లొద్దలో సంఘం, షారోన్లో సంఘం. 36:1 యొప్పేలో సంఘం కదా. 10వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 10వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడ సంఘం? కైసరియలో సంఘం.
వండర్ఫుల్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ ఏరియాస్ అన్నీ ఎక్కడ? యోదయలో. యెరూషలేము యోదయ, తర్వాత యొప్పే యోదయ, తర్వాత షారోను, లుద్ద, ఆ కొంచెం పైకి వెళ్తే కైసరియా. ఈ ఏరియాలన్నీ ఎక్కడ? యోదయలో సంఘాలు. మరి సమరయలో కూడా సువార్త ప్రకటించారు కదా. 8వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం. 4-5 వచనం మనం చదువుదాం. 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ఫిలిప్ ఎక్కడికి వెళ్ళి ప్రకటిస్తున్నాడు? ఇప్పుడు చూడండి, యెరూషలేము వచ్చింది, తర్వాత సమరయ వచ్చింది, యోదయ వచ్చింది. ఇప్పుడు 13వ అధ్యాయం నుండి అంతియోకయ అనే పట్టణం ఎక్కడుంటుంది? ఇది అంతియోకయ పట్టణం సిరియాలో ఉంటుంది. పైన నార్త్లో, ఎక్స్ట్రీమ్ నార్త్లో ఏ దేశంలో ఉంటుంది? సిరియాలోని అంతియోకయ. చాలా రోజులైందిలేండి, మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. మ్యాప్ చూస్తూ ఉంటే, మాటికి చూస్తూ ఉంటే గుర్తుంటుంది. సిరియా అంటే ఎక్స్ట్రీమ్ పైన. ఇప్పుడు చూడండి, అంతియోకయ నుంచి అపోస్తల కార్యాల గ్రంథం ఆఖరి మాట, ఆఖరి సంఘటన ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాం? పౌలు భక్తుడు రోమా పట్టణంలో ఏమయ్యాడు? బంధించబడ్డాడు. ఎక్కడ? ఏ పట్టణం? రోమా పట్టణంలో. 13వ అధ్యాయం నుంచి 3 ప్రయాణాలు చేశాడని చెప్పుకున్నాం కదా పౌలు. ఎన్ని ప్రయాణాలు? మొదటి ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళాడు? ఆసియాకి వెళ్ళాడు. నేను ఏకే నగర్లో సేవకి వెళ్తే అక్కడ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రయాణాలు చెప్పాలని అనుకొని వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఉన్న సేవకుడిని అడిగాను. అంటే నాకు అసలే మామూలుగానే అంత పెద్ద జ్ఞాపక శక్తి ఉండదు. నేను అడిగాను, ఈ మాటలు, ఈ సందేశాలు ఎప్పుడైనా మీ దగ్గర చెప్పానా అని అడిగితే ఆయనకి గుర్తులేదు. నాకంటే ఇంకా గ్రేట్ మ్యాన్ ఆయన. నా దగ్గరికి వచ్చాడు. ఇక వాక్యం చెప్పడానికి ఒక 15-20 నిమిషాల ముందు, అన్న మా వాళ్ళకి పొద్దున్న చెప్పింది సాయంత్రానికి గుర్తుండదు, నువ్వు అప్పుడప్పుడు వచ్చేవాడివి, ఒకవేళ నువ్వు చెప్పున్నా ఎప్పుడో ఏం పర్లేదు మళ్ళీ చెప్పు, మా వాళ్ళకి గుర్తుండదు అన్నాడు. పొద్దున్న చెప్పింది సాయంత్రం గుర్తుండదంట. బైబిల్ క్లాస్లో నేను 2-3 నెలల క్రితం చెప్పినట్టు. కాబట్టి ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే, అంతియోకయ సంఘం ఎక్కడుంది? సిరియాలో ఉంది. సిరియా నుంచి ఫస్ట్ సువార్త యాత్రలో భక్తులైన పౌలు ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం? ఆసియా ప్రాంతం. సంఘాలు 3 భాగాలుగా చేశామని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ లూకా గురించి చెప్పుకున్నాం కదా. 1 ఇశ్రాయేలు దేశంలో సంఘాలు, 2 ఆసియా ఖండంలో సంఘాలు, 3 మాసిదోనియాలో సంఘాలు. ఫస్ట్ టైం సువార్త ప్రయాణం చేసినప్పుడు ఆసియా ఖండం అంతా తిరిగాడు. ఆ ఆసియా ఖండం అంతా తిరిగినప్పుడు పేర్లు మనం చెప్పుకున్నాం కదా. ఎక్కడికి వెళ్ళాడు? కుప్రకి వెళ్ళాడు. కుప్ర నుండి పాపు అనే పంపులియకి వెళ్ళాడు. పెర్గెలో సేవ చేశాడు. అక్కడి నుంచి పిసిదియాలోని అంత్యోకయకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఈకొనియకి వెళ్ళాడు. అక్కడి నుంచి లుస్త్రకి వెళ్ళాడు. లుస్త్ర నుంచి దెర్బేకి వెళ్ళాడు. దెర్బే నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి అంత్యోకి వచ్చాడు. 1వ ప్రయాణం కథం. మీరు గమనించండి, ఎందుకు నేను ఈ మాటకి చెప్తున్నానంటే, ప్రభు ఏమన్నాడు? మీరు యోదయలోను, యెరూషలేములోను, సమరయలోను, ఎక్కడికి? బూదిగంతములకు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం నుండి ఆసియాలో సేవ, పౌలు సేవ. ఆసియా నుంచి మాసిదోనియాలో సేవ. మాసిదోనియాలో ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం? ఫిలిప్పి పట్టణం, తెస్సలోనికే పట్టణం, తర్వాత బెరయ, ఆ తర్వాత ఏథెన్స్, ఆ తర్వాత కొరింతు నుంచి ఎఫెస్సు నుంచి మళ్ళీ యెరూషలేముకి వచ్చి పట్టుబడి ఎక్కడికి వెళ్ళాడు? రోమాకి చెరసాలలోనికి వెళ్ళాడు. పౌలు అంటున్నాడు, నేను రోమా పట్టణానికి రావాలని ఎన్నోసార్లు అనుకుంటున్నాను, కానీ ఇదిగో చెరసాలలో పెట్టబడిన స్థితిలో వచ్చాడు పౌలు. ఇప్పుడు సువార్త ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడి నుంచి? ఫర్ ఎగ్జాంపుల్, మన గుంటూరు నుంచి
మహారాష్ట్రలో గుంటూరులో ఇద్దరు సేవకులు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న యవ్వన సేవకులు ఇద్దరిని మనం కలిపి, యవ్వన తమ్ముళ్ళనో యవ్వన సహోదరులని కలిపి సేవకు పంపించాం. వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్రలో, నాగపూర్లో, బాంబేలో, అక్కడి నుంచి ఔరంగాబాద్లో, అక్కడి నుంచి గ్వాలియర్లో, అక్కడి నుంచి ఢిల్లీలో, ఢిల్లీ నుంచి కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నుంచి యామీన్లో, యామీన్ నుంచి దుబాయ్లో, ఇన్ని స్థలాల్లో వీళ్ళిద్దరే కష్టపడి సేవ చేసి సంఘాలు కట్టారనుకోండి. ఆ ఇద్దరిని ఏమంటాం మనం? ఎక్కడెక్కడి నుంచి? గుంటూరు పట్టణం నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆ పక్కన మరి పార్సీ కంట్రీలు, అన్ని స్థలాల్లోకి సేవ చేస్తూ సంఘాలు స్థాపించారనుకోండి వీళ్ళిద్దరూ. అప్పుడు వాళ్ళని ఏమంటాం మనం? ఎంత గొప్ప పరిచర్య చేశారన్నా. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యోదయలో, యెరూషలేములో, సమరయలో బూదిగంతాలకి, అంటే విశ్వాసులమైన మన దృష్టి, విశ్వాసులమైన మన ఆలోచన దేవుని కొరకు సాక్షులంగా జీవించాలనేటువంటి తలంపు ఎక్కడ ఉండాలా? ఎక్కడి వరకు ఉండాలా? మీకు అర్థం కాల. గుంటూరు వరకు ఉంటే చాలు, మన వరకు ఉంటే చాలు. అమ్మ నేననేది సువార్త చెప్పటం వరకే కాదు, బైబిల్ పట్టుకొని వెళ్ళటం వరకే కాదు, ప్రభువుని గురించి జీవించే విషయంలో, ప్రభు కొరకు ఆయన బిడ్డలమని సేవ చేసే విషయంలో మన విజన్ ఎట్లా ఉండాలంట? ఇట్ ఈస్ నాట్ సింప్లీ కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్, ఆ స్మాల్ ప్లేస్. చిన్న స్థలాలకి, చిన్న స్థానాలకి, చిన్న రీతులకి మనం ఆగిపోయే లిమిటెడ్ విజన్ కాదు దేవుడిచ్చింది. దేవుడు మనకిచ్చినటువంటి విజన్, భారం లేకపోతే పని ఎంతదంట? ఇట్స్ సో బిగ్. ప్రపంచమంతా వెళ్ళండి, చైనాకి వెళ్ళండి, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళాలా? జర్మనీకి వెళ్ళండి, ప్రపంచమంతా వెళ్ళండి. ఏంటి ప్రభువా, సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తేనో, లేకపోతే అమెరికాకి మమ్మల్ని పంపిస్తేనో, కంపెనీ డబ్బులు ఇచ్చి మమ్మల్ని పంపిస్తే మేము వెళ్తాం, కానీ నీ పని కోసం మాకు గుంటూరులో ఒక 70,000 జీతం వస్తా, ఆ తర్వాత ఒక చిన్న ఇల్లు, ఒక మంచి కారు ఉంటే చాలు, ఇంకెంతకంటే బియాండ్ నో 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 నో. దేవుని ఆత్మచేత మీరు నింపబడినప్పుడు, ఆయన శక్తి మీ మీదకి వచ్చినప్పుడు, యోదయ, సమరయ, గలిలయ, బూదిగంతములకు, బూదిగంతములకు. దిస్ ఈజ్ ద కమిషన్, దిస్ ఈజ్ ద కాల్. దేవుడు మనకిచ్చినటువంటి భారం అది, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపది. మనం అనుకుంటున్నాం చాలు ఇక్కడికి, మా ఆంధ్రాలో గోంగూర పచ్చడి, ఆ తర్వాత గోంగూర పప్పు, ఆవకాయ, నెయ్యి, వీటికి చాలు మా ఆత్మీయ జీవితం. 10th ఇస్తాం, టైత్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, కానుకలు ఇస్తాం, మందిరాలు పెద్దవి కట్టుకుంటాం. నో 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 నో, అది కాదు అసలు. దేవుని కొరకు ఆయన సాక్షులంగా జీవించడానికి వీ షుడ్ బి ఎక్స్పాండింగ్. ఈ రాత్రి వేళ ఇదిగో ప్రభువు అలాంటి పిలుపును ఇచ్చిన సత్యాన్ని మనం గుర్తించాలి. మంచిది. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. 1:9 మనం చదువుదాం. కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క సంపూర్ణమైన గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, సంఘము, సేవ, సువార్త ఎలాగా యెరూషలేము నుండి రోమా దాకా ఎలాగా అంచెలంచెలుగా వర్ధిల్లుతూ పెరుగుతూ వెళ్ళింది అనే సత్యాన్ని అపోస్తుల కార్యాల గ్రంథం అంతా కవర్ చేసిద్ది. 12వ అధ్యాయం వరకు 3 స్థలాలు, 12వ అధ్యాయం వరకు 3 స్థలాలు, యెరూషలేము, యోదయ, సమరయ. 12వ అధ్యాయం వరకు. 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం దాకా బూదిగంతముల వరకు వ్యాపించిన సేవా పరిచర్య సాక్ష్య విధానాలను అపోస్తుల కార్యాల గ్రంథం తెలియచేస్తుంది అనే సత్యాన్ని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మంచిది. ఆరోహణాన్ని గురించి కూడా 1-2 సత్యాలు మనం చూడాలని నా మనసులో ప్రేరేపణ. 9వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను.
అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను. ఈ మాట మనం నెమ్మదిగా ధ్యానం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. కానీ ప్రభు యొక్క ఆరోహణం కూడా చాలా అద్భుతమైన విషయం కదా. ఏ మాట చెప్పి? ఈ మాటలు చెప్పి. 9వ వచనం, ఈ మాటలు చెప్పి. ఏ మాటలు? ఇప్పుడు దాకా మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చెప్పుకున్నామే. యాక్చువల్గా మనకి చాలా మిస్ అయిపోయినాయి. ఇవన్నీ ప్రభు ఒకటే స్ట్రెచ్లో చెప్పాడు. ఆయన పునరుద్ధరణడై 40 దినాలు వారికి అగపడుతూ అక్కడక్కడ కనిపిస్తూ, ఆ తర్వాత ఇది మీ పని కాదు, సమయాలు కాలాలు మీరు నన్ను అడగబాకండి, మీ పని కాదు, మీరు మాట్లాడొద్దు అని చెప్పి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, శక్తి పొందుతారు. 12 మంది శిష్యులు, ఆ తర్వాత 11 మంది శిష్యులు, కొందరు స్త్రీలు, వాళ్ళతో ప్రభు చర్చిస్తూ వాళ్ళతో నడుచుకుంటూ వెళ్తూ ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. మనలాగా మైకులు పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా విన్న మాటలు కాదు. ప్రభు యెరూషలేము నుంచి ఆయన 11 మంది శిష్యులు వెంటబడుతూ, ప్రభువా మాకు మళ్ళీ రాజ్యం ఇస్తావా, మాకు యెరూషలేములో మళ్ళీ రాజ్యం వచ్చిద్దా, మేము మళ్ళీ ప్రధానులం అవుతామా, నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు అని అడుగుతుంటే, చూప్ పేతురు మాట్లాడబాకు, యోహాను ఈ క్వశ్చన్లు అడగబాకు, సమయాలు కాలాలు మీ పని కాదు, మీరు పట్టించుకోవద్దు, దాని గురించి వాటి గురించే మీరు మాట్లాడద్దు, మీ మీదకి శక్తి వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీరు శక్తి పొందుతారు, యోదయలో, యెరూషలేములో, సమరయలో, బూదిగంతాలకు వెళ్ళండి, నా సువార్త ప్రకటించండి, అంతవరకే మీ పని, ఎక్కువ మాట్లాడొద్దు అని ప్రభు చెప్తూ వారితో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు? లూకాసు వార్త. వెరీ గుడ్, ఎక్సలెంట్, షబాష్. 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 48, 49 నుంచి మనం చదువుదాం. లూకాసు వార్త 24, 48, 49. ఈ సంగతులకు మీరే సాక్షులు. 48, 24, 48. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఇప్పుడు మనం అపోస్తల కార్యాల్లో చదివింది కూడా అదే కదా. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తి పొందుతారు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి అని వారితో చెప్పెను. ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడంట? బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. చాలా అద్భుతమైనటువంటి అనుభవం కదా. ఇట్లా మాట్లాడుకుంటా వెళ్తున్నాడు. పేతురు, యోహాను, శిష్యులందరూ ఉన్నారు. అమ్మో ఏమైద్దో, ఏం జరిగిద్దో, ఏం చెప్తాడో. ఆయన 40 రోజుల్లో అప్పుడప్పుడే కనిపించాడు, రెగ్యులర్గా వాళ్ళతో నడవలేదు, అప్పుడప్పుడు కనిపిస్తాడు, మాట్లాడతాడు. ఇక ఈరోజు యెరూషలేము నుంచి వాళ్ళతో నడుచుకుంటూ పోతున్నాడు. బేతనియ వరకు వెళ్ళాడు, కొండ దగ్గరికి వెళ్ళాడు, ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళాడు. ఒలీవల కొండ దగ్గర ఆ కొండపైన నిలబడ్డాడు. వారిపైన ఏం చేశాడంట? చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుంచి ప్రత్యేకించబడ్డాడు. ఎలా ఉంటుంటుంది ఆ దృశ్యం? శిష్యులందరూ 11 మంది, మీరు ఈ క్వశ్చన్లు అడగొద్దు, ఇది మీ పని కాదు అని గద్దించాడు. మీ మీదకి శక్తి వస్తాడు, మీరు బలం పొందుతారు, మీరు పని మీద మనసు పెట్టండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు, నా కోసం పని చేయండి, మీరు నా సాక్షులు, నా దగ్గర చూశారు, విన్నారు, అవన్నీ మీరు మనసులో పెట్టుకోండి అని ప్రభువు వారికి చెప్పాడు. అలా చెప్పి ఈ మాటలు చెప్తూ ఉండగానే ఆయన స్వరం ఆగిపోయింది. ఆయన ప్రత్యేకించబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ శిష్యులు అడగరా, ప్రభువా ఆగయ్యా, ఇంకొక క్వశ్చన్ అయ్యా ఇంకొంచెం సేపు అయ్యా, ఎవరనలా కదా. నాకు అలా అనిపించింది. ఒకవేళ మనం కానీ ఆ సీన్లో ఉంటే ప్రభునేమని ఉండేవాళ్ళమా, ప్రభువా అప్పుడు వెళ్ళిపోతున్నావా ఏంటి, సడన్గా చెప్పలేదే మాకు, ఎక్కడికి వెళ్తున్నావు కదా. ఆ ప్రభు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరూ చూస్తూ ఆయన ఆరోహణుడే వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనబడకుండా ఏమైపోయిందంట, మేఘము ఆయన్ని కప్పేసింది. ఆయన వెళ్ళిపోయాడు, ఇక కనబడట్లా. అప్పుడు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళాడు? మనం విమానాలు, జెట్ ప్లేన్స్ చిన్నప్పుడు చూసేవాళ్ళు కదా,
అగో లైట్ వెలుగుతోంది, కొంచెం అది అటు వెళ్ళగానే దాని పొగ కనిపించింది, ఆ పొగ చూస్తాం, అది అటు వెళ్ళినట్టుంది ఇటు వెళ్ళింది, ఇది కనబడట్లేదు. వీళ్ళు కూడా అలా చూస్తున్నారు. ఇద్దరు దేవదూతలు ఆ తెల్లటి వస్త్రాల్లో కనిపించి ఏమన్నారు? ఓ గలిలయ మనుషులారా, 11 మంది గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఎలాగ ప్రభు ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయాడో అలానే మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. మీరు అలా తేరి చూడబాకండి. వా, ఎంత దివ్యమైన అనుభవాలు! ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాత్రివేళ అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మీ దృష్టిలో ఏమేమి సత్యాలు కవర్ చేయబడినాయో ఒకసారి మీరు రీక్యాప్ చేయగలరా? ఏమేమి విషయాలను గురించి లూకా మెన్షన్ చేశాడో, ఏమేమి విషయాలు మెన్షన్ చేశాడు? ఏమన్నాడు? 2వ వచనంలో ఆయన చేయుటకును బోధించుటకును, అంటే ఏముంది అందులో? అయ్యా పని ఇలా చెప్పుకుందామా? ఆయన శరీరంలో కనిపించాడు, హిజ్ ఇన్కార్నేషన్. ఆయన శరీరధారిగా వచ్చి చేసినవి చెప్పినవి, అంటే ప్రభు యొక్క పుట్టుక, ప్రభు యొక్క శరీరధారణ, హిజ్ ఇన్కార్నేషన్ అంటారు కదా. ఆయన శరీరంలో కనిపించి పబ్లిక్గా సేవ చేయటం మొదలుపెట్టినటువంటి దివ్యమైన సత్యం నుంచి ప్రారంభం చేయబడింది. తర్వాత ఏమన్నాడు? 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత, శ్రమ అంటే ఎస్ సిలువ, క్రూసిఫిక్షన్, ఆయన పుట్టుక, ఆయన సేవ, ఆయన పరిచర్య, నెక్స్ట్ ఆయన శ్రమ, సిలువ, మరణం, తర్వాత శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి, 40 రోజులు వారికి కనిపిస్తూ ఉన్నాడు, అంటే ఆయన పునరుద్ధానం కదా. ఆయన సేవ, ఆయన సిలువ, ఆయన సజీవుడిగా పునరుద్ధానుడిగా లేచాడు. ఇప్పుడు 9వ వచనంలో మనం ఏం చూసాం? ఆరోహణుడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంట? ఆయన చూస్తూ ఉండగానే పరలోకానికి ఎక్కిపోయాడు, ఆరోహణం వెళ్ళిపోయాడు. దూతలు ఏం చెప్పారు? 11వ వచనంలో గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. ఇప్పుడేం జరిగిద్దంట? హీ విల్ కమ్ బ్యాక్. అంటే ఎన్ని సత్యాలు ఉన్నాయి ఇందులో? 1, ఆయన శరీరాన్ని ధరించుకొని చేసిన సేవ. 2, ఆయన శిలువ మీద చనిపోయినటువంటి మరణం. 3, ఆయన పునరుద్ధానం. 4, ఆయన ఆరోహణం. 5, ఆయన 2వ రాకడ. అంటే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 11 వరకు ప్రభువు యొక్క జీవితం మొత్తాన్ని 11 వచనాల్లో ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా. మొన్న ఒక ఆయన వచ్చినప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పామే, ఇంగ్లీష్లో చెప్పాం. ఎక్కడికైనా మనం వెళ్తే ఏదైనా అఫీషియల్ విజిట్లో ఇంట్రడక్షన్లో 5 నిమిషాల్లో ఆయన గురించి చెప్తామే. ప్రభువుని గురించినటువంటి విశిష్టమైన సత్యాలు అన్నీ 11 వచనాల్లో లూకా చెప్పేశాడు. యేసు ప్రభు వారు పుట్టినరోజున ఏమంటారు చెప్పండి? మనం అందరం చేసుకునేది, లేకపోయినా ఊరికి నాకు తెలుసు కాబట్టి ఏమంటారు? క్రిస్మస్. సిలువ మీద చనిపోయిన రోజుని రాబోతుంది గుడ్ ఫ్రైడే. తర్వాత పునరుద్ధరణ లేచిన రోజుని ఈస్టర్. వెరీ గుడ్. పరలోకానికి ఎక్కిపోయిన రోజు మరి అది కూడా ఉండాలిగా అమ్మా. ఎక్కాడా లేదా? అసలు వెళ్ళాడు. మరి ఏదా రోజు? మరి మళ్ళీ తిరిగి ఈ 2 రోజులు చేసుకుంటే మంచిది. మనం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కంటే ఆయన వెళ్ళిపోయిన రోజు, ఆయన వచ్చే రోజు. విశ్వాసులమైన మన జీవితం ఈ 2 రోజుల మధ్యలోనే ఉంది. ఏ 2 రోజుల మధ్యలో? ఆయన వెళ్ళిపోయిన రోజు దగ్గర నుంచి ఆయన మళ్ళీ రావటానికి సిద్ధంగా ఉన్నటువంటి రోజు మధ్యలో మనం ఉన్నాం. దీన్ని నేను చాలా అంశాలు రాశాను, మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవటానికి.
ఇంతకీ ఎందుకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన రోజు ఎందుకు లేదు అంటే, ఎందుకు ఆ రోజుని పెట్టలేదంటే మరి నాకు తెలియదు నిజంగా. నేను ఇలా అనుకుంటున్నాను. జనరల్గా హలో అంటే మనకి ఇష్టమే కదా, కానీ గుడ్ బై అంటే గుడ్ బై, టాటా బాయ్ బాయ్. కొందరు ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగానే ఉంటుందిలేండి, వాళ్ళకి చెప్పేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాం, వాళ్ళకి చెప్తాం. కానీ ఇష్టమైన వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటే మనకి ఇష్టం ఉండదు కదా. మేబీ చూడండి, ప్రభువారి పుట్టుక ఈ ప్రపంచానికి హలో హలో మెసేజ్. ఆయన ఆరోహణమై వెళ్ళిపోవటం ఈ లోకానికి గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఈరోజు మీ మనసుల్లో నెక్స్ట్ వారానికి నేను ఒక 12 తలంపులు రాశాను. మీరు దేవుని చిత్తమైతే మీ తలంపుల్లో మీరు ఇంకా మంచివి, బెటర్ థాట్స్ రాస్తారని నాకు తెలుసు. ప్రభువారి యొక్క ఆరోహణం, ఆయన పరలోకానికి ఎత్తబడటం ఒక కర్టన్ ఎత్తినట్టుగా జరిగింది. అర్థం చేసుకోవటానికి కర్టన్ ఏం నిజంగా ఎత్తబడలా, కానీ ఎట్లా ఉందంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఇప్పుడు స్టేజ్ మీద ఒక పెద్ద సెటప్ పెట్టాము. సెటప్ అంతా కనబడట్లా, ఏముంది అడ్డుగా? కర్టన్ ఉంది. కానీ సడన్గా ఏం చేస్తాం? కర్టన్ని పైకి లేపుతాం. ఆ కర్టన్ దిగానే స్టేజ్ అంతా డెకరేటెడ్గా, స్టేజ్ అంతా సెటప్ చేసి ఎవరి పార్ట్స్, ఎవరి రోల్స్ వాళ్ళు ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్న స్టేజ్ సెట్ చేయబడింది. ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోవటం అలాగా ఒక విషయానికి తెర తెరవబడింది. ఇట్ ఈస్ కర్టన్స్ అప్ ఫర్ సంథింగ్, ఇట్ ఈస్ కర్టన్స్ డౌన్ ఫర్ సంథింగ్. ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోతూ కొన్నిటిని మూసేశాడు, కొన్నిటి మీద కర్టన్ వేసేశాడు. ఇక ఇవి కనబడవు, ఇక ఇవి అవసరం లేదు, ఇక ఇవి అక్కర్లేదు అని కొన్నిటి మీద కర్టన్ మూసేశాడు, కొన్నిటికి కర్టన్ తెరిశాడు. ఒక ఉదాహరణ చెప్తాను, ఉన్న మీకు హింట్, క్లూ ఇవ్వటానికి, మీ నాలుక మీద రుచి చూపించడానికి. ప్రభు స్వరం, ఆయన ముఖం, ఆయన దర్శనం, కర్టన్ దిగిపోయింది కదా. ఇక నో మోర్ హిస్ వాయిస్, నో మోర్ హిస్ ఫేస్, నో మోర్ హిస్ ఫిజికల్ అపియరెన్సెస్. ఇక ప్రభువు కనబడడు. మరి దేనికి తెర తెరవబడింది మీరు చెప్పండి? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మని స్వరం వినిపించింది ఇక్కడి నుంచి. హిస్ కర్టన్స్ ఈజ్ అప్, ద రోల్ నౌ ఆన్ ద స్టేజ్ ఈజ్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ, ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడైనటువంటి ఆత్మ, ఆయన స్వరం వినిపించిద్ది, ఆయన ముఖం కనిపించిద్ది, ఆయన అపీరెన్స్ కనిపించిద్ది, ఆయనకు తెర తెరవబడింది. ఇలాగా కొన్ని సంగతులు మీరు కూడా ప్రయత్నం చేసి రాసుకొని తీసుకొని రావాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ప్రభు సన్నిధిలో మనం కలుసుకుంటే, ఆయన ఏర్పాట్లో, ఆయన ఆరోహణంలో తెర దిగిన కొన్ని సత్యాలు, ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళటంలో తెర ఎత్తబడినటువంటి కొన్ని సత్యాలు మీ తలంపులలో ధ్యానం చేసి రాసుకొని రావాలని ప్రేమతో నేను మనవి చేసి సభను ముగించుకుందాం. తండ్రి, విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేయమని, ముందున్న దినాల సేవ కోసం సిద్ధం చేయమని, ప్రభువా మీ సత్యాలు మా హృదయాన్ని నింపునట్లుగా సహాయం చేయమని, మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభువారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.